హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ కిచెన్. ఈరోజు నేను క్విక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈజీ అండ్ టేస్టీ స్వీట్ చూపించబోతున్నాను. అదేంటి అంటే బొంబాయి రవ్వతో రవ్వ కేసరి అండి. దీన్ని హల్వా అని కూడా అంటాం. సుజీ రవ్వతో చేస్తాం కదా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా, క్విక్గా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బొంబాయి రవ్వ 1 కప్, 1.5 కప్ షుగర్ అండి. ఎక్కువ స్వీట్ తీసుకునే వాళ్ళు 1.5 కప్ యూజ్ చేయండి, లేదంటే 1/2 కప్ కూడా సరిపోతుంది. ఫుడ్ కలర్ నేను ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ తీసుకున్నాను. అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ బాదం సన్నగా కట్ చేసినవి, నెయ్యి. ఫస్ట్ బాండి పెట్టుకోవాలండి. దీంట్లో నెయ్యి యాడ్ చేద్దాము. నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది స్వీట్కి. దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము. గీ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. బాదం అండ్ కాజు ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కాజు అండ్ బాదామ్స్. ఇప్పుడు నేతిలో నుంచి ఇంకొక బౌల్లోకి తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నానండి. ఇప్పుడు ఇదే నేతిలో రవ్వ వేసుకొని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ సిమ్లో పెట్టి వేయించుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. సిమ్లో అయితే అడుగంటదండి, సో సిమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి. దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేగుతూ ఉంటుందండి సిమ్లో పెడితే. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది స్వీట్ అనేది. నేను పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టానండి, బాయిల్ అవుతున్నాయి. ఈ గ్లాస్ కొలతతో తీసుకున్నానండి. 1 కప్ ఆఫ్ బొంబాయి రవ్వకి ఈ గ్లాస్ కొలతతో వాటర్ తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అనేది వస్తుంది. హల్వా చాలా బాగుంటుంది. ఇది బాయిల్ అవుతున్నాయండి, సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి. లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మంచిగా వేగింది. ఇప్పుడు వాటర్ అనేది దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ రవ్వలో వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. కరెక్ట్గా గ్లాస్ కొలత తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రవ్వ కేసరి. ఈ ఫుడ్ కలర్ తీసుకోవాలండి. ఇది 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అవుతుంది లిక్విడ్ ఫామ్లో. డైరెక్ట్గా వేయకూడదు. నేను లైట్గానే తీసుకున్నానండి, కాకపోతే లిక్విడ్ లాగా వచ్చింది కాబట్టి ఎక్కువగా అనిపిస్తుంది. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ఫుల్గా ఉంటుంది హల్వా అనేది. ఇది లేకపోయినా పర్వాలేదు, న్యాచురల్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ కలర్లో వస్తుందండి, లైట్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము. బొంబాయి రవ్వ అంతా మంచిగా వాటర్లో అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకొని సిమ్లో మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అనేది కూడా అబ్జర్వ్ కావాలండి దాంట్లో. మిక్స్ చేస్తూ ఉంటే ఇంత రెడ్డిష్ కలర్లోకి వచ్చింది కేసరి అనేది. కొంచెం గట్టి పడితే సరిపోతుంది స్వీట్. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి. కన్సిస్టెన్సీ దగ్గర పడింది మంచిగా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకున్నానండి. చూసారు కదా, చాలా టేస్టీగా తయారైపోయింది రవ్వ కేసరి. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎవరైనా వచ్చినా కూడా క్విక్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. స్వీట్ని ఎక్కువ టైం కూడా తీసుకోదు. నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో అయితే పెడతామో అవి వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.